హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కాంగ్రెస్లో ఏక్నాథ్ సిండే ఎవరు? కాంగ్రెస్లో ఏక్నాథ్ సిండే అప్పుడే పుట్టుకొచ్చాడు అంటూ ఇప్పుడు రాజకీయ విశ్లేషకులను రాజకీయ నాయకులు చర్చ ప్రారంభమైంది. నిజంగా కాంగ్రెస్లో ఏక్నాథ్ సిండే పుట్టాడా? ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చర్చిద్దాం. ఏక్నాథ్ సిండేతో ఎందుకు పోలుస్తున్నాము, ఇదేంటి, దీని వెనక కథనం ఏంటో కూడా ఒకసారి చర్చిద్దాం. అయితే మనకి ఏక్నాథ్ సిండే మహారాష్ట్రలో శివసేన పార్టీలో ప్రధాన కీలక వ్యక్తిగా ఉంటూ థాకరే కుటుంబానికి విధేయుడిగా ఉంటూ అక్కడ మహారాష్ట్రలో శివసేన పార్టీ అధికారం చేపట్టిన తర్వాత శివసేన పార్టీలో తిరుగుబాటు చేసి అసమ్మతితోటి పార్టీని విభజించి బీజేపీ సహకారంతో తన సొంత పార్టీ శివసేనకు మోసం చేసి బీజేపీ సహకారంతో శివసేనను సొంతం చేసుకొని పార్టీని మళ్ళీ విభజన అంటే బాల్దాగ్ల నుంచి శివసేన పార్టీ లాకేసుకొని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కథనం అంతా మనం తెలుసు. ఆ 15 రోజులు జరిగినటువంటి రాజకీయ క్రీడ అంతా కూడా ఢిల్లీ కనుసన్నల్లో జరిగింది. అక్కడ అలాగే ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన ఏక్నాథ్ సిండే మాదిరిగానే ఇక్కడ రేవంత్ రెడ్డి మీద కూడా సొంత పార్టీ వాళ్ళే ఏక్నాథ్ సిండే రూపంలో ఎవరు రాబోతున్నారు, వచ్చే అవకాశాలు ఉన్నాయి, అప్పుడే లుకలుకలకు ప్రారంభమయ్యాయి కాంగ్రెస్ పార్టీలో అంటూ చర్చ ప్రారంభమైంది. ఇది నిజమేనా అని ఒకసారి విశ్లేషించుకుంటే పార్టీ వారి అంతర్గత విషయాల విషయంలో పార్టీ అంతర్గత విషయాలు, అంతర్గత నాయకులు లోపాయిగారిగా మాట్లాడుతున్నటువంటి సమాచారం మేరకు మనకు తెలిసేటువంటి సమాచారం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా ఇంకా ఈనాటితో పోల్చుకుంటే 20 రోజులు కూడా కాలేదు. అయితే అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత భావాలు ప్రారంభమయ్యాయని, ముఖ్యంగా వీళ్ళు మొదటి సంతకమే మోసంతో కూడుకున్నటువంటి సంతకంగా ప్రజలకు విశ్వాసాన్ని కోల్పోయారు. రేవంత్ రెడ్డి మోసం చేశాడు, ప్రజల్ని మభ్యపెట్టాడు. అదేంటంటే దివ్యాంగురాలైన రజనీకి ఉద్యోగం ఇస్తూ సంతకం చేసినట్టు మొదటి సంతకమే మోసపూరితమైంది, అది పర్మనెంట్ ఉద్యోగం కాదు, కేవలం కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగం ఇచ్చారని ప్రజలు మోసం చేశారని ప్రజలు అనుకుంటున్నారు. ఆ తర్వాత ఫ్రీ బస్ విషయంలో ప్రజల నుంచి వ్యతిరేకత మొదలైంది. ఆటో డ్రైవర్లు కూడా వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారు అప్పుడే. ఆ తర్వాత మాకు గ్యాస్ సబ్సిడీ ఎప్పుడు ప్రారంభిస్తారని, గ్యాస్ గురించి, సొంత ఇళ్లకు నిర్మాణానికి లేదా డబుల్ బెడ్రూమ్లు మాకు కావాలంటే లక్షలాది మంది అప్లై చేస్తున్నారు. వీటందరికీ న్యాయం చేకూర్చలేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకత ప్రారంభమవుతుందని ఒకవైపు. ఇవన్నీ ఒకవైపు అయితే రేవంత్ రెడ్డి వ్యక్తిగతమైనటువంటి బిహేవియర్ కేసీఆర్ కన్నా దారుణంగా ఉంది. ఎవరిని లెక్క చేయట్లేడు, ఏకస్వామ్య పోకరిలో పోతున్నాడు, అహంకారంగా మాట్లాడుతున్నాడు అని అప్పుడే గుసగుసలు మొదలయ్యాయి. తనకి ఇష్టం వచ్చిన వారికి ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చడానికి కసరత్తు చేసుకుంటున్నాడు. సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వకుండా తను ఏకస్వామ్యంగా వెళ్తున్నాడని చెప్పి మళ్ళీ కాంగ్రెస్లో సీనియర్లు అప్పుడే అలకబోతున్నారు. వెరసి ఇవన్నీ కూడా చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వము కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కక్షధోరణిగా ప్రవర్తించడంతో ప్రజల్లో వ్యతిరేకత భావం ఏర్పడుతుంది. ప్రజల్లో బీఆర్ఎస్ను సాధించడానికి స్కామ్ల పేరు మీద ఆరబాటం చేస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా రేవంత్ రెడ్డి పబ్లిసిటీకి, పిఆర్కే రిలేషన్స్కి ఎక్కువ ఇస్తున్నాడు, పబ్లిసిటీ స్టెంట్కి విలువ ఇస్తున్నాడు. చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ప్రచారంలో మాత్రం ముఖ్యంగా ఇది కేసీఆర్ని ఏ విధంగా వ్యక్తిగతంగా కుటుంబాన్ని విమర్శించాడో అదే కుటుంబం నేపథ్యంలో రేవంత్ రెడ్డి తమ్మునికి క్యాన్వాస్ పెట్టడం, దానికి విమర్శలు రావడంతో దిద్దుబాటు చేయబట్టడం, మళ్ళీ రేవంత్ రెడ్డి సోదరునికి గన్మెన్లు కేటాయించడం, ఇదంతా అసలు ఎందుకు ఈ ఆర్భాటం, ఆయన ఏ అధికారంలో ఉన్నాడని, ఏ హోదాలో ఉన్నాడని ఆయన గన్మెన్లు కేటాయించారని కూడా కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నారు. దాంతోపాటు నేను ప్రయాణిస్తున్నప్పుడు ట్రాఫిక్ ఆపకూడదని ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడుగా, నిజంగా ప్రాక్టికల్గా అలా లేదు. నిన్నటి 4 రోజుల క్రితంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసం ఆపినటువంటి కాన్వాయ్ కోసం వాహనదారుడు ఏ విధంగా తిరగబడి వీడియో చేశాడు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వెరసి మొత్తం మీద రేవంత్ రెడ్డి తను ఒక్కడే తన కోసమే తన పబ్లిసిటీ చేసుకుంటున్నారు, కానీ ఆచరణలో కూడా ఏమీ లేదు. ప్రజల నుంచి విశ్వాసానికి దూరంగా ఉన్నాడు. ఇక అందుకనే అందులో ఇటు ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైంది. దాంతోపాటు నాయకులు కూడా వేచి చూసే ధోరణి కూడా లేకుండా అన్నీ అసమ్మతితో ఉన్నారు. రేపో మాపో విస్తరించేటువంటి మంత్రివర్గము, ఆ తర్వాత ఎమ్మెల్సీ టికెట్ల ఫైనల్ అయిన తర్వాత ఈ అసమ్మతి ఒక్కసారిగా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఎవరు ఏకనాథ్ సిండే పాత్ర పోషిస్తారు, మరి ఎవరెవరని మరి మనందరికీ తెలుసు. కాంగ్రెస్లో అందరూ కూడా ముఖ్యమంత్రి అభ్యర్థులే, అందరూ కూడా సీనియర్లే. ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకున్నాం, జానారెడ్డి గారు తీసుకున్నాం, కోమటిరెడ్డి బ్రదర్స్ తీసుకున్నాం,
ఎవరు తీసుకున్నాం పొన్నం ఇట్లా ఎవరు తీసుకున్నా కూడా అందరు ఎవరికి వాళ్ళే సీనియర్ నాయకులు. ఎవరికి కూడా తమ వ్యక్తిగతమైనటువంటి ప్రతిభ ఉందే కానీ ఎవరికి కూడా ఒకరి మీద ఆధారపడి అంటే రేవంత్ రెడ్డి మీదనో ఇంకా ఈ కోమరెడ్డి గారు ఇంకొకరి మీదనో లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమరెడ్డి మీద ఆధారపడడం ఇట్లాంటివి ఉండవు సహజంగా. అందరూ కూడా ఎవరి చరిస్మా వాళ్ళది, ఎవరి సీనియారిటీ వాళ్ళది. కాబట్టి అందరూ కూడా ఇండివిజువాలిటీ కోరుకుంటారు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి సీనియర్ కన్సర్న్ నుంచి దూరంగా తన ఒక్క నిర్ణయాలు, తన వ్యక్తిగత పబ్లిసిటీ చేసుకోవడం, దీన్ని జీర్ణించుకుని కాంగ్రెస్ నాయకులు ప్రజల్లో వచ్చే వ్యతిరేకత వల్ల మళ్ళీ మేము నష్టపోతామని చెప్పి ఆలోచించే ధోరణి. దాంతోపాటు సీనియారిటీ వదిలేసి ఎవరినో ఇతర పార్టీ నుంచి వచ్చి ఒక ఆర్థిక నేరస్తుడిగా జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తికి కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వడం వాళ్ళకి మొదటి నుంచి కూడా ఇష్టం లేదు. వేచి చూసే ధోరణిలో ఉన్నారు. బహుశా రేపు మంత్రివర్గ విస్తరణ, దాని తర్వాత ఈ ఎమ్మెల్సీ టికెట్ల ఫైనల్లో రేపు దాంతోపాటు ఎంపీ టికెట్ల పోటీలో కూడా ఈ అసమ్మతి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకుడు అదే కాంగ్రెస్ పార్టీకి చేరినటువంటి ఇతరతర నాయకులు చర్చించుకుంటే విషయం. మొత్తం మీద మన రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిర పాలన ఇవ్వగలుగుతుందా అనే ప్రశ్న అందరిలో మొదటి రోజు నుంచి ఆ సంకేతాలే, ఆ అనుమానాలే నిజమవుతాయని కూడా భయాందోళనలో ఉన్నారు ప్రజలు. మనం తప్పు చేశామా, బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ను దూరం చేసుకొని కాంగ్రెస్ని అనవసరంగా నెత్తులు ఎత్తుకున్నామని ఆలోచన అప్పుడే ప్రజల్లో ప్రారంభమైంది. వీటి అన్నిటినీ తలదంటూ రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా ముందుకెళ్తాడో, ప్రజారంగంగా పరిపాలిస్తాడో కాలమే సమాధానం చెప్తుంది. వేచి చూద్దాం.